శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కందము. దుష్యంతుడు, రంతిదేవుడు. యయాతిపుత్రుడైన పూరువు చాలా ప్రసిద్ధికెక్కిన రాజయ్యాడు. దుష్యంతుడు అతని వంశంలోనే జన్మించాడు. సమస్త భూమండలానికి రాజైన దుష్యంతుడు ఒకనాడు వేటకు పోయి కణ్వాశ్రమమున గల తపోవనంలో ప్రవేశించి సహజ శత్రుత్వం గల సింహాలు, ఏనుగులు, పాములు, నెమళ్ళు, గోవులు, పులులు, పిల్లులు, ఎలుకలు కలిసిమెలిసి ఆడుకోవటం చూసి ఆ ముని యొక్క గొప్పతనాన్ని ఊహించుకుని ఆశ్చర్యపోయాడు. కణ్వముని దర్శనం చేసుకుని వెళ్లే ఉద్దేశంతో అనుచరులను అక్కడే ఉండమని చెప్పి ముందుకు సాగాడు. అక్కడ వనదేవతలాగా, అప్పుడే విచ్చిన పద్మంలాగా చంద్రకాంతితో మెరిసిపోతున్న శకుంతలను కన్నులార్పకుండా చూశాడు. ఇలా అనుకున్నాడు, ఈమె మునికన్య అయి ఉండదు, తప్పకుండా రాజపుత్రికయే అయి ఉంటుంది. కాకుంటే నా మనస్సు ఈమె యందు ఈ విధంగా ఆకర్షింపబడదు అనుకుంటూ ఆమెను సమీపించి ఇలా అడిగాడు. ఓ పూర్ణచంద్రానన, నీవు రాజపుత్రికవే అనిపించి నీ మీద నా మనస్సు లగ్నమైంది. నీ పేరేమిటి? నీవు ఎవరి దానవు? ఈ తపోవనంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగిన ప్రశ్నలకు అప్పుడే మన్మథ బాణ బాధితురాలై ఉన్న ఆ సుందరి ఇలా చెప్పింది. ఆర్య, నన్ను బాల్యావస్థ నుండి ఇంతవరకు పోషించి పెంచిన కణ్వ మహర్షియే నా తండ్రి అని నేను భావిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన తండ్రి తల్లి గురించి కణ్వ మహర్షి ఇంకొక ఋషితో చెప్తూ ఉండగా నేను వినటం జరిగింది. ఆ విషయాన్నే ఇప్పుడు నీకు చెప్తున్నాను. రాజర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాదలుచుకొని ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు అతని తపస్సును భంగం చేయడానికి మేనక అనే అప్సరసను అతని వద్దకు పంపించాడు. అతని తపస్సును భంగం చేయడంలో ఆ అప్సరస కృతకృత్యురాలై రాజర్షిని వశపరుచుకొని అతనితో కొన్నాళ్ళుండి ఒక ఆడుబిడ్డను కన్నది. దానితో అతడు చేసిన తప్పిదం గుర్తుకు వచ్చింది. ఆ బిడ్డ నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. మేనక ఆ బిడ్డను మాలిని నదీ తీరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దిక్కులేని ఆ బిడ్డ ఏడుస్తుంటే శకుంతములు, పక్షులు వాటి రెక్కలతో ఎండ మంచు తగలకుండా కాపాడి దయామయుడైన కణ్వ మహర్షి నదికి వస్తే అతనికి ఆ బిడ్డను ఒప్పజెప్పి ఆ పక్షులు వెళ్ళిపోయాయి. శకుంతములచే, పక్షులచే కాపాడబడిన ఆ బిడ్డను కణ్వముని శకుంతల అని నామకరణం చేసి తాను బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిగాను తండ్రిగాను పెంచి పెద్ద చేశాడు. ఆ శకుంతలనే నేను అని చెప్పగా విని దుష్యంతుడు ఆమె నిజంగానే క్షత్రియ కన్య అని తెలుసుకుని సంతోషించాడు. మా ఆశ్రమానికి వచ్చిన నీవు మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందని ఆమె కోరగా అతడు సమ్మతించి ఇలా అన్నాడు. సుందరి, నీవు క్షత్రియ కన్యవు కనుక గాంధర్వ వివాహము క్షత్రియులకు శాస్త్రసమ్మతమే కనుక నీవు అంగీకరిస్తే నేను నిన్ను వివాహం చేసుకోవాలని కాంక్షిస్తున్నాను అని చెప్పి ఆమె చేత ఒప్పించి వివాహం చేసుకుని ఆశ్రమంలో ఆమెతో గడిపాడు. దుష్యంతుడు వెళ్ళిపోయిన తరువాత శకుంతల భయపడుతూ కణ్వమునితో జరిగిన విషయం చెప్పింది. కణ్వుడు దివ్య దృష్టితో చూసి సర్వము తెలుసుకుని దుష్యంతుడు పౌరవ వంశములో శ్రేష్ఠుడని, ధర్మప్రభు అని, గొప్ప చక్రవర్తి అని, ఆమె ఎంపిక సరి అయినదేనని, భయపడవద్దని, ఆమెకు పుట్టబోయే పుత్రుడు గొప్ప ఖ్యాతిగల చక్రవర్తి అవుతాడని చెప్పాడు. ఆమె కొంతకాలానికి ఒక పుత్రుని కన్నది. వాడు బాలచంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడై మహాబలశాలి అయి సింహాలతో ఆడుకునేవాడు. కొద్ది రోజులలోనే వచ్చి శకుంతలను తన రాజధానికి తీసుకుని వెళతానని చెప్పిన దుష్యంతుడు రాకపోయేసరికి శకుంతలకు, కణ్వునకు ఆందోళన ఆరంభమైంది. రాజనగరిలో పట్టపురాణిగా ఉండవలసిన శకుంతల రాచరికపు విద్యలు నేర్చుకునవలసిన బాలుడు ఆశ్రమవాసులై ఉండటం సరికాదని కణ్వ మహర్షి వారిని శిష్యుల సహాయంతో దుష్యంతుని రాజధాని అయిన ప్రతిష్టానపురం పంపించాడు. కుమారుని తోడ్కొని శకుంతల దుష్యంతుని సభాభవనంలోకి ప్రవేశించింది. సౌందర్యరాశి అయిన శకుంతలను విష్ణు తేజస్సుతో మెరిసిపోతున్న బాలుని చూశాడు. కొలువు తీర్చి కూర్చున్న దుష్యంతుడు వాళ్ళిద్దరూ ఎవరో గుర్తించాడు. అయినా
సభాసదులు ప్రజలు ఏమనుకుంటారో అనే సంకోచంతో ఏమీ తెలియనట్లే నటిస్తున్న రాజును చూసి శకుంతల చాలా ఖిన్నురాలయ్యింది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని ఇలా అన్నది, మహారాజా, ఈ చిరంజీవి మీ పుత్రుడు. ఆనాడు నీవు కణ్వాశ్రమంలో గాంధర్వ వివాహం చేసుకున్న శకుంతలను నేను. నా తండ్రి అయిన కణ్వ మహర్షి ఈ బాలుడు నీకు వారసుడై గొప్ప ఖ్యాతిగల చక్రవర్తి అవుతాడని చెప్పి తన ఆశీస్సులతో మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పి అతని జవాబుకు ఎదురు చూస్తూ ఉన్నది. దుష్యంతుడు ఇరుకున పడి ఇలా చెప్పి తప్పించుకోబోయాడు. వనిత, నేను నిన్ను ఇది వరకు చూసిన గుర్తు లేదు. ఎవరో ఒక బాలుని తీసుకుని వచ్చి ఇతడు నీ సామ్రాజ్యానికి వారసుడు అని చెప్పేస్తే కుదురుతుందా? నీవు నా నుండి ఏదైనా ధన సంపదలను ఆశించి వచ్చి ఉంటే ఎంత కావాలో మా కోశాది గారిని అడిగి తీసుకో అన్నాడు. శకుంతలకు ప్రపంచమే కూలిపోయినట్లు అనిపించింది. ఏం చెయ్యాలో తోచలేదు. తిరిగి కణ్వాశ్రమానికి ఎలా వెళ్ళగలదు? ఇప్పుడేం చెయ్యాలి? ఇంతలో దైవమే ఆదుకున్నట్లు అశరీరవాణి స్పష్టంగా ఇలా అందరికీ వినిపించింది. ఓ రాజేంద్ర, ఆనాడు నీవు కణ్వాశ్రమంలో గాంధర్వ విధిని వివాహమాడిన స్త్రీయే ఈ శకుంతల. నీ బీజముతో కలిగిన వాడే ఈ బాలుడు. ఈ పవిత్ర బంధాన్ని అవమానించకుండా వీరిని స్వీకరించి ఆదరించు. ఈ బాలుడు భరతుడనబడి గొప్పవాడవుతాడు అనే వాణిని విని రాజుతో సహా అందరూ సంతోషించారు. రాజు భార్యాపుత్రులను ఆదరించాడు. దుష్యంతుని తరువాత భరతుడు రాజయ్యి ఎదురులేని సార్వభౌమత్వంతో భూమండలాన్ని పాలించాడు. 133 అశ్వమేధయాగాలను చేశాడు. భూరిదానాలిచ్చాడు. అనేక మంది రాజులను జయించాడు. పాతాళ లోకంలో రాక్షసుల చెర నుండి అనేక మంది దేవతా స్త్రీలను విడిపించి వారి భర్తలకు అప్పచెప్పాడు. రాక్షసులను జయించి దేవతలకు భయం లేకుండా చేశాడు. 27,000 సంవత్సరాలు భూమిని పాలించాడు. విదర్భరాజ పుత్రికలు 3 పెండ్లాడిన 3 కొడుకులను కనిన ఒక్కడు దక్కలేదు. అందుచేత అతడు పుత్రుడు కావాలని మరుతుస్తోమం అనే యాగాన్ని చేసి దేవతలను మెప్పించగా వారు బృహస్పతికి మమతయందు పుట్టి విడిచిపెట్టబడిన బిడ్డను తెచ్చి భరతునకు ఇచ్చి ఆ బిడ్డను భరద్వాజుడన్నారు. అతనిని వితధుడు అని కూడా అన్నారు. అతని వంశములోనే రంతిదేవుడు జన్మించాడు. భరతుని వంశంలో రంతిదేవుని కీర్తి సాటిలేని దానశీలునిగా ముల్లోకాల్లోనూ వ్యాపించింది. అశేష సంపదలు గల రాజే అయినప్పటికీ అతడు తన సంపదలన్నింటినీ దీనులకు పంచిపెట్టేసి తాను బీదవాడైపోయాడు. అతనికి దాచుకోవటం అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడు ఏది లభిస్తే దానిని ఎవరికైనా ఇచ్చివేయటమే అతనికి ఆనందం. తన కుటుంబమును గురించి కూడా రేపటికి అవసరం పడుతుందేమోనని తలంపే లేకుండా ఇచ్చేసేవాడు. ఒకసారి 48 రోజుల వరకు అతనికి ఏమీ ఆహారం దొరక్క భార్యాబిడ్డలు కూడా అలమటించిపోయారు. అయినా అతడు గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. అప్పుడు అతనికి కొంచెము పాయసము మంచినీరు లభించాయి. భార్యాబిడ్డలకు కొంత పెట్టి తాను తినడానికి సిద్ధపడగా ఒక బ్రాహ్మణుడు అన్నార్తుడై వచ్చాడు. అతనిని ప్రేమతో ఆహ్వానించి అతిథి రూపంలో వచ్చిన శ్రీహరి అని తలంచి హరి సమర్పణగా సగభాగం అతనికి అర్పించాడు. అతడు తిని వెళ్ళగానే ఇంకొక అన్నార్తుడు వచ్చి అడుగగా మిగిలిన దానిలో సగం ఇచ్చి తృప్తిపరిచాడు. వాడు వెళ్ళిన వెంటనే కొన్ని కుక్కలతో ఇంకొకడు వచ్చి ఆకలన్నాడు. వానికి మిగిలి ఉన్న కొద్దిపాటి అన్నాన్ని ఇచ్చివేసి నమస్కరించాడు. అతడు వెళ్ళగానే ఒక చండాలుడు వచ్చి దాహం దాహం, నా ప్రాణాలు నిలపండి అని దీనాలాపాలు చేశాడు. అది విని రంతిదేవుడు మిక్కిలి దుఃఖితుడై ఇలా అన్నాడు, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్ క్రన్ననమాన్పి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా. ఓయన్న, అన్నము లేదు కానీ కొద్దిపాటి మంచినీరు మాత్రము ఉన్నది. రావన్నా రా,
త్రావుమన్న శరీరధారులకు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదను పోగొట్టి వారికి సుఖము కలిగించుట కన్నా మనుజులకు వేరే పరమార్థం ఉన్నదా? ఇంకా నా విషయమంటావా? నాకు ఆ పురుషోత్తముడొక్కడే దిక్కుసుమా అని చెప్పి దుర్భరమైన దాహముతో తన ప్రాణం పిడుచుకట్టుకుపోతున్నా ఏమాత్రం చలించకుండా ఇతడి దాహం తీరి బాధ తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ రంతిదేవుడు తన వద్దనున్న ఆ కొద్దిపాటి నీటిని ఆ చండాలుని పాత్రలో పోశాడు. మహాత్ముడైన రంతిదేవుడు సర్వత్రా శ్రీహరినే చూడగలిగిన పరమభాగవతుడు. అతనికి ఆకలితో వచ్చిన బ్రాహ్మణుడు, శూద్రుడు, చండాలుడు, కుక్కలు అందరూ ఆర్తిలోనున్న శ్రీహరి స్వరూపాలుగానే కనిపించాయి. వారి ఆర్తిని తీర్చడమే తనకు పరమ పురుషార్థమని నమ్మినవాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమై అతనిని పరీక్షింపదలచి తామే ఆయా రూపాలలో వచ్చామని చెప్పి ఏమైనా వరం కోరుకోమన్నారు. రంతిదేవుడు వారికి నమస్కరించాడు. ఏమీ కోరలేదు. తన సర్వస్వం ఇచ్చివేయగల దానశీలునకు ఇంకా కావలసిందేముంటుంది? మాయా ప్రభావం తెలిసిన మహాత్ముడతడు. అతనిలో పూర్తిగా నారాయణ చింతనం ఆవహించింది. మాయ తొలగింది. అతడు పరమపదాన్ని పొందాడు. అంతేకాదు, ఆ రాజర్షిని సేవించిన వారు కూడా అతని యొక్క దానమహిమచే హరిచింతన కలవారై సద్గతిని పొందారు. పరీక్షిత్తు కోరికపై శ్రీశుకుడు శాఖ ప్రశాఖలుగా విస్తరించిన యయాతిపుత్రుల వంశాలను వివరించాడు. యదు, ద్రుహ్య, తుర్వసు అను పూరువు అనువారు యయాతిపుత్రులు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.